అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దొంగతనానికొక రాగం. శాస్త్రి ఆ ఊళ్ళో పేరున్న గాయకుడు. అయితే అతను ఎప్పుడూ నీలాంబరి రాగం ఒక్కటే పాడేవాడు. ఒకవేళ ఇతరులు మరో రాగం పాడమని అడిగినా అతను బాగా పాడలేకపోయేవాడు. అందుచేత అతన్ని బాగా ఎరుగున్న వాళ్ళు అతని చేత నీలాంబరి రాగమే పాడించుకొని విని తన్మయులయ్యేవాళ్ళు. అంతేకాదు, అతను నీలాంబరి పాడితే రాళ్ళు కరుగుతాయని చెప్పుకునేవారు. రాళ్ళు కరిగే మాట ఏమైనా అతని నీలాంబరి గానం వినేవాళ్లను జోకొట్టేది. ఆ రాగం వినేవాళ్ల మీద మత్తుమందులా పనిచేసేది. అతను నీలాంబరి పాడి జనాన్ని జోగొట్టగలడని అతని శత్రువులకు కూడా తెలుసు. అందుచేత ఎవరన్నా శాస్త్రిగారిలాగా నీలాంబరి పాడేవాళ్ళెవ్వరూ లేరు, నే విన్నాగా అంటే నీ మొహం, నువ్వు నిద్రపోయి ఉంటావు అని అతనంటే మంచి అభిప్రాయం లేనివాళ్ళు విమర్శించేవాళ్ళు. అది తక్కువ సంగతా? సంగీతం పాడి నిద్రపుచ్చగల వాళ్ళెవరున్నారు ఈ కాలంలో అనేవాళ్ళు శాస్త్రి అభిమానులు. మా నాయనమ్మ రోజూ పాడి నన్ను నిద్రపుచ్చేది, దానికేమంటావు అని శాస్త్రి అంటే కిట్టనివాడు ఒకడు అంటూ ఉండేవాడు. ఏమైనా శాస్త్రి నీలాంబరి పాడితే ఎటువంటి వారికైనా నిద్ర ముంచుకొస్తుంది అన్నది ఈ ఊళ్ళో అందరూ ఒప్పుకునే మాటే. ఒకరోజు శాస్త్రి కోసం ఒక మనిషి వచ్చాడు. అతను చూడటానికి పెద్ద మనిషిలానే ఉన్నాడు, కానీ నిజానికి అతని వృత్తి దొంగతనం. ఆ మనిషి శాస్త్రి చేతిలో కొంత డబ్బు పెట్టి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, అయ్యా, రేపు రాత్రి తమరు పాట కచేరీ చెయ్యాలి, డబ్బు ముందే ఇచ్చేస్తున్నాను అన్నాడు. రేపు రాత్రి ఎక్కడా, ఎన్ని గంటలకు అని శాస్త్రి అడిగాడు. అతను పాడినందుకు ఎవ్వరూ ఇలా ముందుగా డబ్బు ఇచ్చి ఉండలేదు. అందుచేత అతను చాలా ఉత్సాహంలో ఉన్నాడు. రాత్రి 12 గంటలకు పాట ప్రారంభించాలి. పాట కచేరీ ఎక్కడ జరిగేది ఇప్పుడు చెప్పలేను. రేపు రాత్రి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. నేను చెప్పిన చోట మీరు పాడుదురుగాని అన్నాడు ఆ మనిషి. అర్ధరాత్రి వేళ పాట కచేరీ ఏమిటా అని శాస్త్రి ఆశ్చర్యపడ్డాడు. కానీ తన డబ్బు తనకు ముట్టింది కనుక దాన్ని గురించి అతడు అంతగా వితర్కించుకోలేదు. మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయి ఆ మనిషి తన తోడు దొంగను మరొకడిని వెంటబెట్టుకొని వచ్చి ఖజానా ఉండే చోటికి తీసుకుపోయాడు. ఖజానా సమీపంలో ఇద్దరూ కూర్చొని శాస్త్రి చేత ఆలాపన ప్రారంభింపజేశారు. ఆ పాటకు ఖజానా కాపలా వాళ్ళు నిద్రపోగానే ఖజానాను కొల్లగొట్టవచ్చునని దొంగల ఉద్దేశ్యం. అయితే ఆ కాపలా వాళ్ళు నేపాలు దేశస్థులు. వాళ్లకు దక్షిణ దేశపు సంగీతం పట్టదు. శాస్త్రి పాడుతూనే ఉన్నాడు. తూర్పు తెల్లవారింది. దొంగలిద్దరూ ఎప్పుడో గొరకబెట్టి నిద్రపోయారు. ఖజానా కాపలా వాళ్ళు వచ్చి దొంగలిద్దరినీ లేపి, ఇంకేం పాటలు, తెల్లవారింది, ఇళ్లకు పొండి అని మందలించి పంపేశారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.